నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అద్దంకి దయాకర్ గారు అయితే ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. అయితే లగచర్లలో ఘటనను ఎట్లా చూస్తారో, కలెక్టర్ పై దాడిని ఇది కాస్త కాంగ్రెస్ పార్టీ కావాలని చేపించుకొని పీఆర్ఎస్ మీద ఆరోపణ చేస్తున్నట్టు కూడా కేటీఆర్ గారు పదే పదే చెప్తున్న పరిస్థితి ఏం చెప్తారు అసలు నిజంగా? కేటీఆర్ నేనే దాడి చేయించిన అన్నట్టుగా మరి. అవును, సురేష్ మావోడే అన్నట్టుగా మళ్ళీ లైట్ వచ్చిండా? అరే ఏమంటారు చూడు, ఏమంటారు రోజుకు తీరుగా మారుతున్నట్టు ఏమంటారు వాళ్ళను, గజని 15 నిమిషాలకు ఒకసారి వాళ్ళు దాడి చేసిండ్రనే ఇప్పుడు అంతా బాధ వాళ్ళకు. అరెస్ట్ అయితే ఎవరైతే దాడి చేసిన వ్యక్తులు ఉండో వాళ్ళ మీద చేసినందుకు కేసీఆర్ బాగా బాధపడిపోతున్నారు పాపం. అయ్యో నేను చేయిస్తే నేనే దొంగనని తేల్చి మళ్ళీ ఈయనే పరామర్శకు పోతాడు ఆడికి. దొంగతనం చేసినోడే పొద్దుగాల పోయి ఇంటికాడికి పోయి పరామర్శ చేసినట్టు ఉన్నది ఇప్పుడు కేటీఆర్ పరిస్థితి. కాబట్టి లగచెర్ల అనేది వాళ్ళు చేసిన ఒక కుటిల ప్రయత్నము, అది తిరగబడ్డది అంతే. వాళ్ళకే సెట్ బ్యాక్ అయింది తప్పితే పెద్ద కాంగ్రెస్ పార్టీ ఇలాంటి సంస్కృతిని పెంచుద్దని చెప్పి ప్రభుత్వం ల్యాండ్ ఆర్డర్ ఇష్యూని ఫాలో కావాలి. కాబట్టి ఆ విషయంలో మేము సీరియస్గా తీసుకున్నాం. ఇంకోటి, రేవంత్ రెడ్డి గారు కొడంగల్ పాలన విషయంలో విఫలమైందో, కొడంగల్ నుండి రాజీనామా చేసి మళ్ళీ గెలిచేంత దమ్ముందా అంటూ కూడా బీజేపీ నాయకులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు సవాల్ విసురుతున్న పరిస్థితి. అన్న ఏం చెప్తారు దీనికి? ఇక వాళ్ళు ఏదో డిమాండ్ చేస్తూ ఉంటారు పాపం, ఏం పని లేకపోయింది కాబట్టి డిమాండ్లు చేసుకుంటూ కూర్చుంటారు. వాళ్ళ డిమాండ్ల కోరికలతోనే బతకవరండి. మేము పనుల మీద పడాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి పని లేని ఆయన అంతా ప్రతి ఆయన వచ్చి ఏదో డిమాండ్ చేస్తే చేసే పరిస్థితి అయితే ఇప్పుడు లేదు. డెఫినెట్గా రేపటి రోజున కొడంగల్ అభివృద్ధి కాదు, ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కంటే కూడా తెలంగాణలో అభివృద్ధి ఎంత ఫాస్టర్గా ఉంటుందో మీరు చూస్తారు. కాబట్టి అవన్నీ వాళ్ళకు ఉడుకు జడుకు వచ్చి ఇప్పుడు మూసీది కానీ హైడ్రాది కానీ లేదంటే ఇతరత్ర కొన్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసి ఇవన్నీ మనం చేయలే, రేపు ఇది చేస్తే ఎటు పోద్దు అనే ఉద్దేశంతో వీళ్ళని ఎవరు కూడా వ్యతిరేకత రాదనే ఉద్దేశంతో వాళ్ళు ఫీల్ అయ్యి చేస్తున్నది తప్పితే మరొకటి కాదని నేను అనుకుంటాను. అంటే 11 నెలల పాలనలో కాంగ్రెస్ కాబట్టి 6 గ్యారెంట్లు అమలు చేయడంలో ఫెయిల్ అయింది, పాలన కరెక్ట్ లేదంటూ కూడా ప్రతిపక్షాలు పదే పదే విమర్శిస్తున్న పరిస్థితి. ఏం చెప్తారు దీనికి? అంటే కళ్ళుండి కూడా కనబడకపోతే మనం ఏం చేయలేము. ఇప్పుడు దివ్యాంగుల కంటే కొంతమందికి లేకపోతే అది వేరు, కానీ వీళ్ళకి అన్ని కనపడుకుంటే ఇప్పుడు 2500 మిగతా రైతు భరోసా తప్ప మిగతా ఏమున్నాయి? ఇక మిగతా పెద్దగా మెజారిటీ ఏం లేవు. 6 గ్యారెంటీలు అమలు చేస్తామంటే అమలు చేసేవాడికి అడ్డం పడకుండా ఉంటారు చాలు. మీరు ఎట్లాగూ చేయలేదు. మీరు చేసిన వాళ్ళకి సంబంధించిన అంశంలో మీరు ఎంత చేసినప్పుడు ఆటో వాళ్ళని లేపింది కేటీఆరే, ఫ్రీ బస్సు లేడీస్కి ఇస్తే. నిరుద్యోగులను లేపింది ఆయనే, ఉద్యోగాలు మేము ఇస్తామంటే. అట్లనే ఇప్పుడు ఏది హైడ్రా ఎవరైతే అక్రమదానాలు చేస్తామంటే వాళ్ళ దగ్గర పోయి వాళ్ళకు అనుకూలంగా ఉన్నాడు, మూసి కడతామంటే మూసికి అడ్డంగా ఉన్నాడు. అన్ని రకాలుగా ఈరోజు అడ్డం పడడం వెనుక కారణం ఏందో వాళ్ళు ఆలోచించుకోవాలి. కొంచెం వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ కనబడుతున్నది. అది అడ్మినిస్ట్రేషన్ మాత్రమే తెలుసు వాళ్ళకు. విపక్షంగా ఎట్లా ఉండాలనో నేర్చుకోరు, అది కాంగ్రెస్ పార్టీని చూసి నేర్చుకోవాలని చెప్పి వాళ్ళకు హితవు చెప్తున్నా. ఇంకోటి, కేసీఆర్ అంటే రేవంత్ రెడ్డికి భయం స్టార్ట్ అయింది. అందుకే ప్రతి సభలో ప్రతి దగ్గర కూడా ఊకే కేసీఆర్ పేరు జపం చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు అంటూ కూడా కేటీఆర్ గారు చెప్తున్న పరిస్థితి. అన్న దీనికి ఏం చెప్తారు అసలు నిజంగా? దానికి కేసీఆర్ విపక్ష నాయకుడు కాకపోతే ఎవరన్నా పేరు ఎత్తుతారు? ఆయనది ప్రభుత్వ జీతం తీసుకొని హోదా అనుభవించుకుంటూ అసెంబ్లీ రాకపోతే, ఇప్పుడు స్కూల్కు పోనోళ్ళను బడి దొంగ అని ఎట్లా అంటారో అసెంబ్లీకి రానోళ్ళని కూడా అసెంబ్లీ దొంగ అనాలి. అర్థమైందా? ఇవాళ అసెంబ్లీకి రాని అసెంబ్లీ దొంగను పట్టుకొని కేసీఆర్ రాకపోతే మాకేది. ఎవరు కేసీఆర్ కాదు, ఎవ్వరు రాకపోయినా రాష్ట్రం నడుస్తుంది, ఎవ్వరు రాకపోయినా కూడా ఇవాళ ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి మీరు రాకపోతే అది మీ కర్మ. కాబట్టి ఇలా మీరు తెలుసుకోండి. మీరు అసెంబ్లీకి రండి, ప్రశ్నించండి, విపక్ష నాయకులు రండి, మీరు ప్రశ్నించుకోండి, మీకు స్వేచ్ఛ ఉంది. కానీ ఈ పనికిరాని మీ దాడుల సంస్కృతిని పెంచితే అది రేపు నేను ఒక మాట అంట, కేటీఆర్ను హరీష్ రావునే ప్రజలకు పోతే ఎవడో కొడతాడు. అట్లాంటప్పుడు కేసులు పెట్టకుండా వాళ్ళని వదిలేస్తారా? వదిలేద్దామా? పోనీ నువ్వు విపక్ష నాయకుడు కాబట్టి నువ్వు మా మీద విమర్శిస్తున్నావు కాబట్టి నీ మీద దాడి జరిగితే ఊరుకుంటుందా ప్రభుత్వం? విపక్ష నాయకుని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మాది. కలెక్టర్ అంటే ఎవరు? ఈజ్ ద పర్సన్ ఆఫ్ ది గవర్నమెంట్. ఎవరైనా డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్, ఆయన డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ మీద దాడి చేసుకుంటా చేసిన మావాడే. ఏం చేస్తావు, ఏం పీకుతావు? పీకుడు కాదురా ఆయన, నిన్నే పీకేస్తారు. ఇట్లాంటి పనికిరాని చెత్త ముచ్చట్లు పెడితేనే మిమ్మల్ని తీసుకుపోయి కింద కూర్చోబెట్టరు. ఇంకా ఏది ఎరకలేకుండా మాట్లాడుతారు. కాబట్టి
వాళ్ళ గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను అనుకుంటున్నా అభివృద్ధి సంక్షేమం మీద కాన్సన్ట్రేట్ చేయాల్సింది కాస్త ఈ పనికిరాని చెత్త సన్నాసుల యొక్క వాటిలో పడి మేము ఆగాయలు ఎందుకు కొట్టుకుపోవాలని మేము అనుకుంటున్నాం. చివరికి ఒక ప్రశ్న, అయితే గత కొన్ని వారాలుగా కూడా కేటీఆర్ అరెస్ట్ అని ఒక వార్త వచ్చింది, ఎందుకు మళ్ళీ సైలెంట్ అయిపోయిందంటే ఏం చెప్తారు? ఆయన అరెస్ట్ అని ఎవరన్నారే, ఆయనే అనుకుంటారు. అదే ఏమంటారు, చీకట్ల కాలు వచ్చినప్పుడు నన్ను అరెస్ట్ చేస్తారని లేచి దిగ్గులు లేచి అనుకుంటున్నట్టు. వాళ్ళు అయ్యలేడా ముందు, ఈయనకంటే ముందు ముఖ్యమంత్రిగా చేసిన కంటే నీకే ఎందుకు ఎక్కువ? అన్ని దొంగతనాలు చేసినావా? అన్ని రకాల దొంగతనాలు నువ్వే చేసినావా? మేము చేయకుండా. కాబట్టి ఇవన్నీ కూడా కేటీఆర్ ఏంటంటే నాకు అనిపిస్తుంది బ్రహ్మానందము మహేష్ బాబుని ఒక సినిమాలో కిక్ మీ అంటాడు చూడు, అట్లున్నది. నిన్నేం కొట్టాడు, ఎప్పుడు కొట్టాలని అప్పుడు కొడతాడు. ఫస్ట్ అతిపెద్ద దొంగలు ఎవరో, వాళ్ళ కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు ప్రజలు దోచుకున్నారు ఎవరో అందరికీ తెలుసు. ఆ నుంచి వస్తుంది, నీ వంతు వచ్చినప్పుడు అవుతుంది లేక ఏం తొందరపడకు. మిమ్మల్ని నమస్తే. సో కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ నుంచి భయపడుతుంది, మళ్ళీ 4 సంవత్సరాలు వచ్చేది బీఆర్ఎస్ పార్టీ అంటూ కేటీఆర్ గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది, ఏం చెప్తారు? చెప్తారు కదా ఆపోజిషన్ పార్టీ వాళ్ళు, ఏం చెప్పాలి? మేము పవర్లో రాము, మొత్తం రేవంత్ రెడ్డినే ఉంటాడు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది చెప్తారా అమ్మా? వాళ్ళ స్టాండ్ వాళ్ళకు ఉంటుంది, మా స్టాండ్ మాకు ఉన్నది. రేవంత్ రెడ్డి ఓపెన్ గా ఛాలెంజ్ చేసేస్తాడు కదా, వచ్చే అసెంబ్లీ మాట్లాడదాం, లెక్కలు మాట్లాడదాం, ఏది మేము చేస్తుంది కరెక్ట్ ఆర్ రాంగ్ నువ్వు చెప్పు, పబ్లిక్ ముందు డిసైడ్ అయిద్దాం. అయిపోయింది, స్టోరీ ఫినిష్. ఛాలెంజ్ చేసినాం, రావాలి, మొగడు ఉంటే రావాలి, అంతే, దట్స్ ఆల్. అంటే ప్రజలలో కూడా బీఆర్ఎస్ పార్టీకే ఆ మద్దతు వస్తా ఉంది. రేవంత్ రెడ్డి ఒక గంజాయి ముక్క దాన్ని పీకి అవతల పడేస్తామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ మంత్రులు చెప్తున్నారు, మాజీ మంత్రులు, ఏమంటారు? మళ్ళీ మీకు కేటగారికలీ చెప్తున్నా, వాళ్ళ స్టాండ్ వాళ్ళకు ఉంటది, మా స్టాండ్ మాకు ఉన్నది. మేము ఓపెన్ ఛాలెంజ్ పెట్టినాం, డిబేట్ కి రెడీ, డిస్కషన్ కి రెడీ, డైలాగ్ కి రెడీ. రాగదరా అమ్మ, ఎందుకు వస్తలేరు? రండి, మాట్లాడదాం అసెంబ్లీలో. మొత్తం తెలంగాణ చూడని, మొత్తం హిందుస్థాన్ చూడని మాట్లాడదాం. మేము రాంగ్ ఉంటే చెప్పినాడు కదా రేవంత్ రెడ్డి, నేను రాంగ్ ఉంటే సారీ చెప్పేస్తా అని, స్టోరీ ఫినిష్. దాని తర్వాత నో డిస్కషన్. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంట్లు అమలు చేయడంలో ఫెయిల్ అయిపోయింది అని చెప్పేసి అంటా ఉన్నారు, ఏమంటారు? 1 year ఇవ్వాలి మా, రైట్? 1 year ఇప్పుడు ఎండ్ అవుతుంది. తప్పకుండా ప్రామిస్ చేసింది అమలు చేస్తాం. ఫైనాన్షియల్ కన్స్టెంట్ ఉన్నది, డబ్బులు లేవు, నెత్తి మీద భారం ఉన్నది. దాని తర్వాత కూడా స్కీమ్లు చేస్తున్నాం. కొద్దిగా టైం ఇస్తే అన్ని స్కీమ్లు ప్రజల్లో పోతాయి. ఈ ప్రజలకు 6 గ్యారెంటీస్ మేము ఇవ్వకపోతే నెక్స్ట్ ఎలక్షన్ లో పోయి ఏం అడుగుతాం తమ్ముడు? మాకు ఓట్లు అని అడుగుతాం? అడగలేం కదా. సో కొద్దిగా టైం ఇవ్వండి, డబ్బులు రావాలి, డబ్బులు సెట్ చేసి ఇచ్చేస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. సో ఎట్లా చూస్తారు సార్, నిన్న ఏదైతే వరంగల్లో ప్రెస్ మీట్ పెట్టి కూడా కాంగ్రెస్ పార్టీని ఆ మొక్కను మొలవనీయం, మళ్ళీ ఏదైతే రేవంత్ రెడ్డి ఒక గంజాయి మొక్క దాన్ని పీకి అవతల పడేస్తాం, మళ్ళీ 4 సంవత్సరాలు వచ్చేది మా ప్రభుత్వం అంటూ కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మిగతా సీనియర్ నాయకులు అందరూ ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నారు. ఏంది మరి నిజంగా వచ్చే 5 సంవత్సరాల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రాదా అంటే? అభివృద్ధి ఎవరు చేస్తే ప్రజలు వాళ్ళ పక్షాన ఉంటారు. వాళ్ళది ఏమున్నది, పక్కకు తీసేసిన మొక్కలు పక్కకు ఉన్నాయి, అధికారం లేదు, ప్రజలు తిరస్కరించి పక్క కూర్చోబెట్టిన వాళ్ళు మాట్లాడితే 100 మొత్తుకుంటూ అంటారు. వాటి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. వరంగల్కు వచ్చి చరిత్రలో ఈయనన్ని వరాలు ఇచ్చిపోయినాక దాన్ని చూసుకుంటే సమర్థించకపోయినా పర్లేకని విమర్శిస్తుంటే ప్రజలు అసహించుకుంటారు వీళ్ళని. వీళ్ళు ఆ స్థాయికి దిగజారిపోయినారు వీళ్ళు. మీరు ఇవాళ మేము ఒక్కటే అడుగుతున్నాం, మీరు చేయలేని 10 ఏళ్ళల్లో మేము సంవత్సరం లోపల మేము చేయగలిగినాం, దాన్ని అప్రిషియేట్ చేయండి, లేదా మూసుకొని కూర్చోండి. అంతేగాని ఉత్తనే ఊరుకుంటా దానికి ఒక మెంటల్ హాస్పిటల్ పోతే ఇట్లా ఇట్లా గజిబిజి చేసిన టైప్లా ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే అర్థమవుతలేదు. వాళ్ళకి ప్రజలా లేరు. ఇప్పుడు ఉన్నొక్క ఏకాకులు ఏమంటే ప్రెస్ మీట్ పెట్టడం, తినడం, ఇంట్లో పండుకోవడం, వాళ్ళ డ్యూటీ అయిపోయింది. ప్రజాసేవ అది అయిపోయింది అన్నట్టు. మీరు ఎందుకు కంప్లీట్ చేయలేదు చెప్పండి కాలేజీ కళాక్షేత్రం 10 ఏళ్ళల్లో? జవాబు ఉందా? మీరు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఒకటి ఎందుకు ఇవ్వలేకపోయింది చెప్పండి? నైమ్నగర్ నుంచి మేము చేసిందని మీరు ఏదో మాట్లాడుకుంటూ చెప్తుంటే ప్రజలు చూస్తలేరా? ప్రజల సమక్షంలో మీడియా సాక్షిగా చేసింది మేము. అంటే కాలేజ్ కళాక్షేత్రం మొత్తం కట్టిందంతా మేమే, ఖాళీ లాస్ట్కి పెయింట్ వేసేసి ఆ క్రెడిట్ అంతా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందంటూ కూడా నిన్న నాయకులు చెప్తా ఉన్నారు, ఏం చెప్తారు సార్ దీన్ని? ఇప్పుడు మినిమం కామన్ సెన్స్ ఉన్న వాళ్ళకు ఏ డేట్స్కు చెక్స్ వచ్చినా, ఏ డేట్స్కు ఫండ్ రిలీజ్ అయింది, 45 కోట్లు సింగిల్ చెక్ పట్టుకొచ్చిన విత్ జీవోస్తో సహా ప్రెస్ మీట్లో చూపించిన, ఇంకా బుద్ధి రాకపోతే ఎట్లా? గవర్నమెంట్ వచ్చిన తర్వాత
మేము స్వయాన కూర్చొని 9 గంటలకు సెక్రటరీలో రివ్యూ పెట్టి తీసుకొచ్చిన చెక్స్ డేట్లు ఫండ్ ఇచ్చిన డేట్లు అంతే మినిట్స్ బుక్లో ఉంటాయి కదా, అది కూడా సోయలేకపోతే ఎట్లా? మేము చేసినామంటున్నాడు మీ మీడియా సాక్షిగా. వాళ్ళు ఎక్కడ వదిలిపెట్టిండ్రో ఫోటోలు చూపిస్తే వీడియోలు చూసి వీళ్ళే చూసి ఆ సలాకాల దొంగలు ఎత్తుకపోయేటట్టు ఉన్న కానీ మేము టేకప్ చేసి 45 కోట్ల స్పాట్ సింగిల్ చెక్, అది మా గొప్పతనం. అది అన్ని కంప్లీట్ చేసిన. మీరు ఎందుకు చేయలేకపోయినారు, ఎందుకు ఓపెన్ చేయలేకపోయిన? 10 ఏళ్ళల్లో 3 ఏళ్ళలో సెక్రటరీ కట్టావు, మీ బంగ్లాలు కట్టుకున్నావు కదా, 10 ఏళ్ళలో నువ్వు ఎందుకు కట్టలేకపోయినావు? అది నీ అసమర్థత తెలుస్తలేదా? మేము పెయింట్లు వేసిన వాళ్ళం ఏంటంటే పెయింట్ వేసిన గట్టే ఉంటాయా? ఇప్పుడు 45 కోట్లు పెయింట్లు ఎత్తించినట్టు మరి ఎంక్వైరీ అడగండి. దొంగల ఏం చెప్తారు సార్ మరి ఏదైతే 11 నెలల పాలనలో ప్రజలందరూ వ్యతిరేకిస్తా ఉన్నారు, 6 గ్యారెంట్లు అమలు కాలేదు ఎక్కడ కూడా అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఇంకోటి రైతులు కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు? ఇంట్లో ఎదవ సిలిండర్లు వాడతలేరా? ఎదవలు వాడతలేరా? సిలిండర్లు 500 రూపాయలు తగ్గించినావా? బస్సులు మహిళలు తిరుగుతానరా? కరెంటు 200 రూపాయలు తగ్గినా? ఇవన్నీ అన్నిట్లో బాగాలే కదా ఇవన్నీ. మరి కళ్ళకు అవపడకపోతే ఎవరేం చేయాలి? నిజాలను కూడా అబద్ధాలు చిత్కరించే గనులు ఎవరు ఉన్నారంటే అది వీళ్ళే. ఇవి ఇప్పుడు నేను చెప్పిన ఇంప్లిమెంట్ అవుతున్నాయా? మీరు చెప్పండి. ఇప్పుడు అవుతున్నాయా లేవా ఇవి? మహిళా విజయోత్సవ సభ జరిపారు కాంగ్రెస్ పార్టీ, కానీ ఫస్ట్ మహిళలకి చెప్పిన 2500 ఎందుకు అమలు చేయలేకపోతున్నారని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు సార్. ఏం చెప్తారు అనేది? వాళ్ళు 7.5 లక్షల కోట్ల అప్పులు చేసేదో 2-3 ఉంటాయి అనుకుంటే 7.5 కోట్ల లక్షల అప్పులు చేసిన వాళ్ళు వాడు ఇన్ని చేసుకొని పోతుంటే దానిని వాళ్ళు 10 ఏళ్ళల్లో కేజీ టు పీజీ ఎందుకు చేయలేంటే ఏం జవాబు చెప్తావు? నిరుద్యోగ భృతి ఎందుకు చేయలే 10 ఏళ్ళల్లో? 3 ఎకరాలు ఎందుకు చేయలే 10 ఏళ్ళల్లో? మీరు సంవత్సరమే కాలేదు కదా, 1 కోటి 1 కోటి చేసుకుంటూ వస్తాను. మీరు చేసిన పాపాలు, మీరు చేసిన అప్పులు కట్టలేక వస్తున్నాం మేము ఇక్కడ. అయినా ఇన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తుంటే సంవత్సరానికే బట్టలు ఎందుకు చెప్పుకుంటారు వీళ్ళు? 10 ఏళ్ళలో వీడికి జవాబు చెప్పు. నేను దీనికి చెప్తా కానీ ఈ సంవత్సరం దానికి ఈ 2500 మహిళలకు ఇవ్వాలని నేను చెప్తా. నేను అడిగిన వాటి 10 ఏళ్ళలో ఇచ్చేదానికి సిగ్గనిపించట్లే వీటికి. నిరుద్యోగ వృత్తి ఇస్తానులే, 3 ఎకరాలు ఇస్తానడా? మరి ఇవన్నీ ఏడపోయినాయి. కేజీ టు పీజీ ఏమైంది? 10 ఏళ్ళు చేయని దద్దమ్మలకు సంవత్సరాన్ని పడి మాట్లాడే అర్హత ఉన్నదా వీళ్ళకు? ఏమున్నాయి సార్ వరంగల్లో చేయాల్సిన అభివృద్ధి పనులు ఇంకా పెండింగ్ లో ఏమున్నాయి? ఎట్లా జరుగుతుంది? అటు పనులు ఎట్లా జరుగుతుంది? కార్యాచరణ ఏం చేయబోతుంది? బ్రహ్మాండంగా జరుగుతుంది. కొత్త వరంగల్ని చూడబోతున్నాం. హైదరాబాద్కు ధీటుగా వరంగల్ తయారు కాబోతుంది రాబోయే రోజులలో. దానికి తట్టుకోలేకనే కోమాలకు పోయి ఒక్కొక్కరు ఏం మాట్లాడుతానో తెలుస్తలేదు. నమస్తే అన్న. అయితే లగచర్లలో జరిగిన దాడిని ఎట్లా వస్తారు? అయితే గిరిజనులను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది, కావాలని కుట్ర కాంగ్రెస్ పార్టీ చేసి బీఆర్ఎస్ మీద తప్పుడు ప్రచారం చేస్తుందంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. సో ఫస్ట్ ఆ ఘటన గురించి ఏం చెప్తారు? ఏం చెప్తారు? లగచర్లలో ఎవరి మీద దాడి జరిగింది? గిరిజనులే కావాలని కలెక్టర్ మీద దాడి చేసినట్టు కూడా వాళ్ళు చెప్తున్నారు. గిరిజనులు దాడి చేసిరని వాళ్ళు చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. కేటీఆర్ ఒక దొంగ టీంను తయారు చేసి హైదరాబాద్లో తన ఇంట్లో ప్లాన్ చేసి తన అనుచరులను పంపించి బీఆర్ఎస్ గూండాలు ప్రైవేటు సైన్యంతో కలెక్టర్ మీద దాడి చేయించాడు. తన చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం రైతుల పేరు ఒక దిక్కు, గిరిజనుల పేరు ఒక దిక్కు వాడుతూ ఉన్నాడు. దీని వెనకాల 3 నెలలు కుట్ర చేసిండు ఆయన. నరేందర్ రెడ్డి, కేటీఆర్, సురేందర్ అనే పిల్లగాన్ని పెట్టి ఎగ్జిక్యూట్ చేయించాడు. కలెక్టర్ను వాడికి తీసుకొచ్చే బాధ్యత వానికి. తీసుకొచ్చిన తర్వాత దాడి చేసేటటువంటి పని టీఆర్ఎస్కు సంబంధించిన ప్రైవేట్ గుండాలను పెట్టి చేయించాడు. నేనైతే మా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, నిన్న నేను లగచర్ల పోయి వాస్తవాలని చూసి వచ్చిన. ఇమ్మీడియట్గా కేటీఆర్ని అరెస్ట్ చేయాలి. కేటీఆర్ రాజకీయ జీవితానికి పనికిరాడు. కేటీఆర్ ఎమ్మెల్యే పదవిని కూడా రద్దు చేయాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే డెవలప్మెంట్ కోసం పరిశ్రమలు పెట్టాలనేటటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ముందస్తుగా జాగా సేకరిస్తుంది. ఎక్కడన్నా కానీ ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ ఇస్తే నోటిఫికేషన్ ఇచ్చారు. ఇక ఈ భూములు తీసుకుంటాం, 1314 ఎకరాల భూములు ఈ ఏరియాలలో కావాలి అని తీసుకుంటాం అని చెప్పారు. దాంట్లో బీసీలు అత్యధికంగా 60% బీసీలు ఉన్నారు, 11% ఎస్టీలు ఉన్నారు. 200 మొత్తం 1314 ఎకరాల్లో 217 ఎకరాలు ఎస్టీలే ఉన్నాయి. ఎంత? 217 ఎకరాలు ఎస్టీలే ఉన్నాయి. దాదాపు 600 కుటుంబాలకు సంబంధించిన భూమి పోతుంది. ఈ 600 కుటుంబాల్లో 116 కుటుంబాలు మాత్రమే గిరిజనులు ఉన్నారు. నేను లెక్కలు చెప్తున్నా. అయితే పబ్లిక్ హియరింగ్ చేసిన తర్వాత ప్రజలందరూ కూడా భూమి ఇస్తామంటే ప్రభుత్వం ఒక రేటు చెప్తుంది, ఈ రేటుకు ఆ రేటుకు నచ్చి ఇస్తామంటేనే భూమి తీసుకుంటారు.
ఇది కేటీఆర్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం కాదు, ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇక్కడ రైతులని దాడి చేసో, పోలీసులు పోయి దాడి చేసిరా రైతుల మీద? ఇప్పుడు ఏం జరిగింది? ప్రభుత్వం ఇక్కడ తీసుకోవాలనుకుంటుంది, ఇంత కాంపెన్సేషన్, ఒక ప్రపోజల్ మీకు చెప్తున్నాం, దీని మీద చర్చించడానికి మీరు సిద్ధమా అని చెప్పి మేము ఆలోచన ఏందో తెలుసుకుందామని ఒక పబ్లిక్ హియరింగ్ పెట్టి ఆడి కలెక్టర్ పోతే ఆడికి ఎవరు రానియలే. ఒక ఊరోళ్ళు 3 ఊర్లు ఉంటే ఒక ఊరోళ్ళు ఆల్రెడీ మేము ఇస్తామని చెప్పేసాను. 2వ ఊర్లో పెట్టిన కాడికి ఆ ఊర్లో కేటీఆర్ స్కెచ్ చేసి నెల రోజుల నుంచి ఒక మనిషిని పెట్టి ఆడ భయభ్రాంతులకు గురి చేసి ఏమేమి తప్పుడు ప్రచారాలు చేసిరాడ. మొత్తం ఊర్లలో ఉన్నటువంటి 4,000 ఎకరాల భూమి తీసేసుకుంటారు, ఇండ్లు తీసేసుకుంటారు, గుంజుకుంటారు, తీసేసుకుంటూ కాదు గుంజుకుంటారు, కాంపెన్సేషన్ ఇయర్ మీకు అనేటటువంటి పద్ధతిలో అట్లా రెచ్చగొట్టి ఒక మిస్ఇన్ఫర్మేషన్ను మొత్తం ప్రజల మధ్య భయభ్రాంతులకు గురి చేసేటటువంటి పనిని కేటీఆర్ చేయించాడు. దాంతో జనరల్గానే భూమి పోతుందేమో, ఇల్లు పోతుందేమో, జాగ పోతుందని భయాందోళన ఉంటారు. ప్రభుత్వం భూములు, జాగాలు, ఇల్లు తీసుకుంటుంది ఆయన. అంటే ఒక తప్పుడు క్రిమినల్ ఆలోచనను కలిగి కేటీఆర్ చేసినటువంటి కుట్ర ఇది. ఏంటంటే మరి కాంగ్రెస్ పార్టీ మీరు అధికారంలో ఉన్నారన్న, మరి ముందే ఎందుకు ఇంటెలిజెన్స్ ఇదంతా గ్రహించలేదు? దీన్ని ఎందుకు ఆపలేకపోయారు మరి కాంగ్రెస్ పార్టీ? కలెక్టర్ గారు చాలా శాంతంగా మన ప్రజలు, రెండోది నోటిఫికేషన్ ఇచ్చే ముందే అక్కడ ల్యాండ్ రేటును పెంచింది ప్రభుత్వం, గుర్తుపెట్టుకోండి. ల్యాండ్ రేటును పెంచి నోటిఫికేషన్ ఇచ్చింది. గతంలో దాదాపు 2 లక్షల ఎకరాల భూమిని సేకరించింది రాష్ట్రంలో. ఎక్కడన్నా ల్యాండ్ రేటును పెంచాడా కేసీఆర్? ఎంతమంది ఎన్నిసార్లు పెట్టినాం మేము? అయితే ముఖ్యమంత్రి గారు తన సొంత నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రియల్ పార్కు పెట్టడం వల్ల ఇండస్ట్రీస్ వస్తే లోకల్ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, బ్యాక్వర్డ్ ఏరియాలో దాన్ని పెట్టుకోవడం వల్ల మంచిది, నాకు అవకాశం ఉంది ముఖ్యమంత్రిగా అనేటటువంటి ఉద్దేశంతో ముందుకు వచ్చిండు. ప్రభుత్వం ప్రతిపాదన ఏందో తెలియదు, నిన్న మేము పోయి మాట్లాడేదాకా. ల్యాండ్ తీసుకుంటే ప్రభుత్వం ఏమి ఇయ్యదలుచుకున్నదో చెప్పలేదు, అలా చెప్పనీయలేదు. 17 లక్షల రూపాయల ఎకరానికి, ప్రతి ఎకరానికి 150 రూపాయల ఇండ్ల స్థలానికి సంబంధించిన స్థలం. ఇందిరమ్మ ప్రతి 18 సంవత్సరాలు దాటి పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కడికి ఇందిరమ్మ ఇండ్లు. దాంతో పాటుగా చదువుకొని 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ చేసినటువంటి వాళ్ళు ఎంతమంది ఆ కుటుంబాలలో ఉంటే, ఒక్కలుండని, ఇద్దరుండని, ముద్దుండని, ఆ ప్రతి కుటుంబ సభ్యుడికి ఐదర్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ ఈ 2 రంగాల్లో జాబులు ఇప్పియాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. తన ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవాలనేది ఆలోచన. ఇప్పుడు ఇది చెప్పనియనేలే ప్రతిపాదన, చెప్పనిపోయాడు కలెక్టరు. పబ్లిక్ హియరింగ్లో చెప్తారు ఇదంతా. పబ్లిక్ హియరింగ్ కాడ ఈ ప్రతిపాదన దగ్గరికి చెప్పనియలే. ఒక టీఆర్ఎస్ నాయకుడు రైతు కండ వేసుకొని, రైతు వేషం వేసుకొని, నెల రోజులుగా ట్రైన్ అయ్యి ఊరిని మొత్తం పొల్యూడ్ చేసి కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి, సార్ ఇక్కడ దాకా వచ్చిర్రు మీరు, కిలోమీటరే రండి సార్ అంటే, నిజంగానేమో రైతులు మన రైతులు కూర్చున్నారు మాట్లాడదామని కలెక్టర్ ఆయన చెప్తే అడిగి పోయిండు. పోగానే రెడీ చేసిన ఇంకో బ్యాచ్ కలెక్టర్ కార్లకి వెళ్ళి కింది కాలు పెట్టిండు. ఒకటేమో ఎయిర్రా అనే బ్యాచ్, ఇంకోటేమో ఏసే బ్యాచ్. ఈ 2 బ్యాచ్లను తయారు చేసి పెట్టుకున్నాడు. జనాలేమో వాళ్ళ సమస్యను చెప్పుకుందామని నిరసనలో కూర్చున్నారు. ఆ జనాల మధ్యన దూరి టీఆర్ఎస్ నాయకులను కూర్చోబెట్టుకొని రైతేశం వేయించుకొని కలెక్టర్ను, జాయింట్ కలెక్టర్ను దాడి చేశారు. ఇంతకు ముందు భూమి గుంజుకోవడం కోసం పోలీసులు రైతుల మీద దాడి చేసి చూసినాం మనం. కానీ కుట్రపూరితమైనటువంటి పద్ధతుల్లో రేవంత్ రెడ్డిని బదనాం చేయాలి. ఎందుకంటే కలెక్టర్ మీద దాడి జరిగిందనుకో, కలెక్టర్ మెజిస్ట్రేట్ పవర్ ఉంటుంది, ఆయన ఫైరింగ్ ఆర్డర్ ఇచ్చిండు అనుకో, 4 రైతులు చచ్చిపోయారు అనుకో, దాన్ని అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డిని బదనాం చేయాలి దేశం అనేటటువంటి నీచమైనటువంటి క్రిమినల్. సినిమాలలో చూస్తాం చూడు మనం, ఎవరైనా ప్రజలు ర్యాలీ తీస్తుంటే నాయకులు కొంతమందిని పంపించేసి గుండాలను రాళ్ళేయించి పోలీసులతో ఫైరింగ్ చేయించి 4 చచ్చిపోయేటట్టు చేస్తారు చూడు. ఇగో ఇటువంటి క్రిమినల్ ఆలోచన చేసిండు కేటీఆర్. వాడు ఒక్క సెకండ్ కూడా ఎమ్మెల్యేగా కొనసాగడానికి అర్హుడు కాదు. ఆన్ గ్రౌండ్ రిపోర్ట్ చెప్తున్నా. ప్రజలకు నేను పోయి కలిస్తే చెప్తా ఉన్నారు, మాకు ఈ విషయాలే ఇంతవరకు ఎవరు కమ్యూనికేట్ చేయలే, మా ఊరును బదనాం చేస్తున్నారు, టీఆర్ఎస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని బదనాం చేస్తున్నది అనేటటువంటి మాటను గ్రామ ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకనే ఏం ముఖం పెట్టుకొని పోతున్నాడు మహబాద్కు? సిగ్గుశరం ఉండాలి కదా కేటీఆర్కు. నువ్వు తీసుకున్నటువంటి కలెక్టర్ ఆఫీస్ డబ్బులు కొట్లాడితే మొన్న వచ్చినాయి. నువ్వు తీసుకున్నటువంటి ఎస్పీ, మహబాద్ ఎస్పీ ఆఫీసులు ఇవాళ వరకు రైతులకు పైసలు ఇవ్వలే. మెడికల్ కాలేజ్ కట్టడం కోసం తీసుకున్న పైసలు, మహిళలకు జైల్లో పెట్టినటువంటి దుర్మార్గుడు వాడు. 32 మందిని ఒకరిద్దరిని కాదు మహబాద్లో. ఏం మొహం పెట్టుకొని పోతావు నువ్వు? వాడు ఈ రోజు మెడికల్ కాలేజ్ బాధితుల దగ్గర భూములకు పైసలు ఇవ్వలే. 1000 ఎకరాలు ఆ శంకర్గఢ్ ఆక్యుపై చేసుకున్నారు. పక్కనే ఉన్నటువంటి సత్యవతాకి చేసుకున్నది. గవర్నమెంట్ భూములో ఇల్లు కట్టుకున్నదా కవిత? దానికి సిగ్గు లేదు. వీళ్ళు ఇలా ప్రొటెక్ట్ చేస్తారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వ భూముల్ని గుంజుకున్నటువంటి దుర్మార్గులు ఇవాళ నీతులు చెప్తే ఎట్లా?
అంటే ప్రజల నుండి మా దగ్గర ఆదరణ వస్తుంది, అందుకే ప్రభుత్వం మమ్మల్ని అడ్డుకుంటుంది, ఆదరణ. మమ్మల్ని అడ్డుకుంటుంది. అయితే మేము ధర్నా చేపడుతుంటే మాకు పర్మిషన్ లేకుండా మమ్మల్ని ఎక్కడికక్కడ నిర్బంధం చేస్తున్నట్టు కూడా సత్యవతి రాథోడ్ గారు కానీ కేటీఆర్ కానీ వీళ్ళందరూ మహబాద్లో ఉన్న నాయకులందరూ చెప్తా ఉన్నారు. ఎందుకు మరి ఆ ధర్నాను అడ్డుకోవాల్సిన అవసరం ఏంది? మీకు బాగా అప్లౌజ్ వస్తుంది కదా, ఉమ్. కేటీఆర్ రాజీనామా చేయను. ఉమ్. రాజీనామా చేసి మా మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది కదా, ఉమ్. నీ మీద తీవ్రమైన ప్రేమ ఉంది కదా, సిరిసిల్లాలో నీ మీద ప్రేమ ఉందని నిరూపించు. నువ్వు వేడికన పోయి మీటింగ్ పెట్టుకో, నాకేం అభ్యంతరం లేదు. నీకు అద్భుతమైన ఆదరణ వస్తుంది కదా. సిరిసిల్లాలో కేటీఆర్ నువ్వు రాజీనామా చేయి, ఎందుకంటే బై ఎలక్షన్లు మీ పేటెంట్ హక్కు కదా, ఎక్కడైనా గెలుస్తారు కదా. సిద్దిపేటలో కేటీఆర్ను హరీష్ రావును రాజీనామా చేయమను. మీరు బావబామర్దులు కలిసి ఇద్దరు రాజీనామా చేసి తీవ్రమైనటువంటి వ్యతిరేకత కాంగ్రెస్ మీద ఉన్నది, రేవంత్ రెడ్డి మీద తీవ్రమైన వ్యతిరేకత ఉందని చెప్పి మళ్ళా గెలిచి నిరూపించు చూద్దాం. హరీష్ రావు గారు కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నారు. అయితే రైతులకు అన్యాయం జరిగింది, న్యాయం చేస్తే మాత్రం నేను రాజీనామా చేస్తాను. హరీష్ రావు కూడా ఛాలెంజ్ చేస్తాను. అది ఆయన ఆల్రెడీ 2 లక్షలు ఇస్తే మేము చెయ్యకుండా రాజీనామా చేస్తానని చేసిండా. లంగా ముచ్చట్లు అన్ని బొంకుడు మొహాలు, అబద్ధాలు చెప్పుడు, మోసాలు చెప్పుడు, క్రిమినల్ ఆలోచనలు చేసుడు, ప్రభుత్వాన్ని బదనాం చేయాలనుకున్నాడు. ఒక్క పని చేయలేదు అబ్బా, వాళ్ళు మాటలు చెప్తే ఎట్లా. అని ఇంకోటి ఏది చూసుకుంటే నిన్న వరంగల్ నుండి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కూడా ఏమంటున్నారంటే వచ్చే ఇంకో 4 సంవత్సరాల గవర్నమెంట్ ఉంది కాంగ్రెస్కి టైము, మళ్ళీ వచ్చేది మేమే అధికారంలోకి, రేవంత్ రెడ్డి ఒక గంజాయి మొక్క దాన్ని పీక్ అవతల పడేస్తామంటూ కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు గారు చెప్తున్న పరిస్థితి. ఏం చెప్తారు దీనికి? అంటే ఎర్రవెల్లి దయాకర్ రావు గారిని కుక్కను కొట్టినట్టు కొట్టి ఉడగొట్టిరు. ఎర్రవెల్లి దయాకర్ రావు ఎంత ఘోరంగా ఓడిపోయిండో చూసినాం కదా. కొత్త అమ్మాయి, ఆమె ముంగట నిలబడడానికి కూడా నిజంగా ఈమె చాలా చిన్న పిల్ల. అటువంటి అమ్మాయి నిలబడితే దయాకర్ రావు నా అంత మునగాడు లేడు, నా అంత మొగోడు లేడు అనుకుంటే కంకులని రగ్గొట్టిరు. కొంకులు అంటారు చూడు, నడిసే కొంకులని రగ్గొట్టిరు జనం. ఇంకా సిగ్గుశరం రాకుంటే ఎట్లా ఎర్రవెల్లి దయాకర్ రావు? ఏం చెప్తారన్న మరి ఈ 11 నెలల పాలనలో, ఈ 11 నెలల పాలనలో కూడా ప్రజల నుండి వ్యతిరేక వస్తుంది, 6 గంటలు అమలే కాలేదని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఏంది మరి నిజంగా 6 గంటలు అమలు కాలేదు? కామెరలోనికి లోకల్ అంతా పచ్చగా కనబడుతుంది, వాళ్ళంతా పచ్చల కామెర రోగంతో బాధపడుతున్నారు. ఏదైనా డాక్టర్ పోయి చూపించుకోనని చెప్తా.